కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం ఈ రోజు బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొని కంటోన్మెంట్ అభివృద్ధికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తాను నియోజకవర్గంలో నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట చేపట్టి పలు సమస్యలను గుర్తించానని, ముఖ్యంగా బోర్డు పరిధిలోని అన్ని వార్డులలో ఎక్కడికక్కడ చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే క్లీన్ కంటోన్మెంట్ లక్ష్యంగా మిషన్ చేపట్టాలని సూచించారు. బ్రిగేడియర్ సీఈఓ నామినేటెడ్ మెంబర్లు కూడా ఎమ్మెల్యే సూచనతో ఏకీభవించి వెంటనే క్లీన్ కంటోన్మెంట్ మిషన్ చేపడదామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి యూపీహెచ్సీఎల్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, 2 చోట్ల ఎన్ఓసీలు కూడా బోర్డు మంజూరు చేసిందని, మిగిలిన వాటికి కూడా ఎన్ఓసీలను త్వరగా ఇస్తే వాటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా సమకూరిన 303 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూములకు మరో 35 కోట్ల రూపాయలను ఇస్తుందని, వాటితో నియోజకవర్గంలో నాలాలు, డ్రైనేజీలను అభివృద్ధి చేసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా, బోర్డు అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఎజెండాల అంశాలతో పాటు ముఖ్యమైన అంశాలు ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద దాని మీద చర్చించబడేది. ముఖ్యమైన విషయం ఏంటో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా చెత్త సమస్య ఎక్కువ ఉంది. చెత్త క్లీన్ అయితే లేదు. చెత్త ఎక్కడ చూసినా అలా ఉందని చెప్తారు. దానికి ఒక మిషన్ లాగా నేను ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే, కంటోన్మెంట్ క్లీన్ కంటోన్మెంట్ మిషన్ అని ఒకటి తీసుకున్నాము. దానికి బ్రిగేడియర్ గారు, సిఓ గారు ఒప్పుకున్నారు. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ కూడా రోడ్ల మీద కచరా ఉండద్దు, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి 8 రోజులు 8 వార్డులు నేను, సిఓ గారు, నామినేటెడ్ మెంబరు, ఇంకా ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారో ఈ కంటోన్మెంట్ ప్రాంతం క్లీన్ ఉండాలని, వారందరినీ భాగస్వామ్యం కావాలని కూడా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. మొదటిగా వార్డు 2 నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత వార్డు 3 రోజు ఒక్కొక్క వార్డుగా తీసుకొని మొత్తం కంటోన్మెంట్ ఈ చెత్త అనేది లేకుండా ఒక పద్ధతిగా ఉండే విధంగా, ఏ విధంగా అయితే వేరే చోటాలు ఎట్టుంది, మనము డస్ట్బిన్లలో వేసుకుంటారు, వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు, క్లీన్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుంటే మీరు వార్డు 2లో ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్ల మీద చెత్త ఉంది, వార్డు 3లో వెళ్తే కూడా చెత్త ఉంది. కాబట్టి అలా ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలనేది ఒక ఆలోచనతోటి అది తీసుకున్న నిర్ణయం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎక్కడ చూసినా మోరీలు పొంగుతుంది, బయట అంతా నీళ్ళు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి జెట్టింగ్ మిషన్లు, దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా తీసుకోమంటే దాన్ని కూడా తీసుకుంటారు. మూడో విషయం, మనకు స్ట్రీట్ లైట్లు కావాలి. దాని మీద ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు కంటోన్మెంట్ మరొక శుభవార్త. ఇంత ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 303 కోట్లు ఎలివేటెడ్ కారిడార్ కి డబ్బులు ఎలా వచ్చిందో, ఇప్పుడు ఇంకా 35 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా మన కంటోన్మెంట్ బోర్డుకు వస్తుంది. అంటే 338 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మన కంటోన్మెంట్ బోర్డుకు వస్తున్నట్టు. ఆల్రెడీ 303 కోట్లు వచ్చేసింది. ఈ 35 కోట్లు వస్తే కూడా దీన్ని కూడా సేవరేజ్ కి నాలాల యూజ్ చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే సేవరేజ్ ఇష్యూ, నాలాల సమస్య ఉందో అవన్నీ సమస్యలు అతిగా మొత్తంగా పరిష్కారం అయిపోతుంది. రెండోది, ఎప్పటి నుంచో స్టేట్ గవర్నమెంట్ మనకు 6 కోట్ల రూపాయలు యూపీఎస్సీ గురించి కేటాయించారు. 4 యూపీఎస్సీకి 4 నుంచి ఇప్పటిదాకా జాగా ఇవ్వకుండా పెండింగ్ ఉంటే ఈ రోజు 2టికి శాంక్షన్ అయిపోయింది. బొలారం తిరుమలగిరి పెండింగ్ ఉంది, అది కూడా చేస్తా అన్నారు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి మనం స్పెషల్ గా ఫండ్స్ తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు ఈ విధం లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ వచ్చేది. ఇప్పుడు హెచ్ఎండిఏ కూడా సపోర్ట్ చేసి మన పార్కులకు కావచ్చు, వేరే విషయాల డెవలప్మెంట్ కి నిధులు కేటాయిస్తుంటే, ఇప్పటిదాకా ఎంత కష్టపడి మనం నిధులు తీసుకొచ్చినా ఇక్కడ ఎన్ఓసి ఇవ్వక లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి దానికి తక్షణమే ముందే అడ్వాన్స్ గా ఆ డిస్కషన్ అవుతున్నప్పుడు ఎన్ఓసీలు ఇవ్వాలంటే అది ఇస్తా అన్నారు. కాబట్టి కంటోన్మెంట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మంచిగా డెవలప్మెంట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో, నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలో అందులో ఒక్కొక్కటిగా పూర్తి అయ్యే విధంగా ముందుకు సాగుతున్నాం. దానికి పూర్తిగా ఇదే మున్సిపల్ కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ కాబట్టి వారి సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే నవ కంటోన్మెంట్ లో క్లీన్ అండ్ గ్రీన్, ఫిట్ అండ్ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నామో, దానికి ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచన, మంచి విద్య అందాలనేసి విద్యకు స్పెషల్ మనం నిధులు కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అయినప్పుడే కంటోన్మెంట్ డెవలప్మెంట్ సంపూర్ణంగా అయినట్టు. కాబట్టి నవ కంటోన్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలని మీ ద్వారా అందరినీ కోరుతున్నాను.